ఎవరు నీకు సపోర్టివ్ ఇంట్లో, మదరా ఫాదరా? మదర్ ఫాదర్ ఇద్దరు, కానీ మదర్ ఇంకొంచెం ఎక్కువ. అంటే నా డేట్స్ చూసుకోవడం అంతా మదర్ చూసుకుంటారు అనమాట. సో అలా. ఎవరి ఇంట్రెస్ట్ యాక్టింగ్, నీదా పేరెంట్స్దా? నాదే. ఎందుకు? ఏమో తెలియదు, కానీ చిన్నప్పటి నుంచి బాగా సినిమాల్లోకి వెళ్ళాలి, టీవీలోకి వెళ్ళాలి అన్నట్టు ఉండేది. రాను రాను ఏజ్ పెరిగే కొద్దీ సినిమా అంటే ఇలా ఇలా వెళ్ళాలి అన్నట్టు మెచ్యూరిటీ. ఎవరి ఇన్స్పిరేషన్? ఇన్స్పిరేషన్ ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కరు తీసుకోవచ్చు అన్న. ఒక్క యాక్టర్ నుంచి ఒకరి నుంచి అంటే తీసుకుంటే ఈ ఫేవరెట్ అంటూ ఎవరు లేరా హీరో కానీ? ఫేవరెట్ అంటే అది కూడా మళ్ళీ అందరినీ తీసుకోవచ్చు. బట్ నాని అన్న కొంచెం బాగా ఫేవరెట్. ఆయన న్యాచురల్ యాక్టింగ్ కానీ వే ఆఫ్ టాకింగ్ కానీ అంత ఎందుకు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చాడని బ్యాక్గ్రౌండ్ కింద పెట్టేసుకున్నావు నాని గారు? అలా అని కదా. అయితే అల్లు అర్జున్ సార్ కూడా స్టార్టింగ్లో మంచి క్రిటిసిజం ఫేస్ చేశారు. తర్వాత ఇప్పుడు పుష్ప. సో ఆ వేలో అల్లు అర్జున్ సార్ కూడా ఇష్టం. బ్యాక్గ్రౌండ్ లేదని కాదు, ఆయన యాక్టింగ్ నాకు చాలా చాలా ఇష్టం. ఆ న్యాచురల్గా చేయడం కానీ అదంతా చాలా ఇష్టం అనమాట నాకు. ఈ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఏమైనా ఆపర్చునిటీస్ వచ్చినాయా? ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఇంకా రాలేదన్న. మేబీ సినిమా రిలీజ్ అయిన తర్వాత వస్తాయేమో. అది చూడాలి. ఎలాంటి కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్ నువ్వు ఇష్టపడుతావు? నాకు డిఫరెంట్ జానరాస్ ట్రై చేయాలని ఉంటుందన్న. ఇప్పుడు మెయిన్ నాకు పీరియాడిక్ ఫిల్మ్స్ చాలా ఇష్టం. ఈ రాజులు ఇదంతా చాలా ఇష్టం. నెక్స్ట్ లవ్ స్టోరీస్ ఇష్టం. అయితే రాజమౌళి గారు సలార్ సినిమా చూడాలి. అదే. సో లవ్ స్టోరీస్ ఇష్టము, హారర్ కామెడీ ఇష్టము. సో డిఫరెంట్ జానర్స్, థ్రిల్లర్స్ కూడా చాలా ఇష్టం.